ఈరోజు ప్రత్యేకంగా 19వ వచనము వర్స్ 19 ఈ దాన్ని మనం చూడబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ యొక్క ప్రియ బిడ్డలతో ఎంతో దూరంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధులు వారితో కలిసి నేను కూడా సహవాసము కలిగి ఉండటానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా ఇందులో ఉన్న అనేక విషయాలు మేము అర్థం చేసుకోవటానికి అన్వయించుకోవటానికి సహాయము చేయుమని యేసు ప్రభు నామములో వేడుకొనుచుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో పతనమైపోయిన ఒక విశ్వాసి యొక్క జీవితం యొక్క ప్రారంభం ఎలాగుంది, దేవుడు తన జీవితంలో ఏం చేశాడు, త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పతనమైపోయిన ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నాశనానికి వెళ్ళుచున్న ఒక మానవుని రక్షించుకొని తన చేతి పనిగా అతను ఒక అందమైన సౌందర్యమైన ఒక వ్యక్తిగా తాను మారుస్తున్నాడు. వ్యక్తిగతంగా రక్షిస్తున్నాడు, అయితే సమిష్టిగా మనల్ని ఆయన కలిపి ఒక సంఘముగా కట్టుచున్నాడు. మరి ఈ యొక్క సంఘ మర్మాన్ని మనకు తెలపడానికి ఈ 2వ అధ్యాయంలో కనీసం 7 చిత్రపటాలు మనం చూస్తున్నాం. 7 పిక్చర్స్. ఈ 7 చిత్రపటాలు ఏంటి? మొట్టమొదటిగా దాన్ని చూద్దాం. 15వ వచనములో నూతన పురుషుడు అంటున్నాడు. ఈ విధంగా సమిష్టిగా రక్షింపబడిన వారిని కలిపి వారిని ఏకముగా చేసిన ఆ యొక్క గొప్ప సత్క్రియను దేవుడు ఏమంటున్నాడంటే నూతన పురుషుడు, న్యూ మ్యాన్ అంటున్నాడు. రెండవది 16వ వచనంలో ఉంది, ఏక శరీరం అంటున్నాడు. ఈ కాల్స్ దెమ్ వన్ బాడీ. తర్వాత చూడండి 19వ వచనములో ఇంకా 2 చిత్రపటాలు చూస్తున్నాం. అదేంటంటే ఏక పట్టణస్థులు. ఏక పట్టణస్థులు ఇంగ్లీష్లో ఏముందంటే ఫెలో సిటిజన్స్, అంటే ఏక పట్టణానికి వారసులైన పౌరులు. 4వది దేవుని ఇంటి వారై ఉన్నారు, హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. తర్వాత మనం ఇంకా చూసినట్లయితే 21వ వచనములో కట్టడము, బిల్డింగ్, క్రీస్తు అనే పునాది మీద కట్టబడుచున్న నిర్మింపబడుచున్న కట్టడముగా వారు ఉంటున్నారు. తర్వాత అదే 21వ వచనములో ఆఖరిలో ఏముందంటే పరిశుద్ధమైన దేవాలయము, హోలీ టెంపుల్. తర్వాత ఆఖరిగా 7వదిగా ఏముందంటే 22వ వచనంలో ఆఖరిలో చూడండి, దేవునికి నివాస స్థలమై ఉండుటకు, హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ఇవి ఒక్కొక్క చిత్రపటాన్ని మనం కలిపి మనం నేర్చుకోవటానికి చాలా విషయాలు ఉన్నాయి. సంఘం యొక్క మర్మం, దీన్ని నేర్చుకోవటానికి దేవుడు ఈ చిత్రపటాలు మన ముందుంచి మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సత్యాలు మనం ఇప్పుడు నేర్చుకునే ఈ సత్యాలు, ఈ మర్మాలు పాత నిబంధనలో ఉన్న విశ్వాసులకు ప్రవక్తలకు మరుగై ఉన్న ఒక విషయాలు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు మర్మము అంటున్నాడు. 2వ లైన్లో ఉంది, ఎట్లనగా క్రీస్తు మర్మము. అదేవిధంగా 4వ వచనానికి వచ్చేసరికి మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి మరలా అదే మాట అంటున్నాడు, క్రీస్తు మర్మము అంటున్నాడు. తర్వాత మీరు 8 నుంచి 11 ఆ వచనాలు కలిసి ఉన్నాయండి. అయితే ఇంగ్లీష్లో 9వ వచనంలో ఉంది ఫెలోషిప్ ఆఫ్ ద మిస్టరీ అని ఉంది, అంటే సంఘమును గూర్చిన మర్మము. ఆ 8 నుంచి 11లో కలిసి ఉన్న ఆ వాక్యాల్లో మీరు చూసినట్లయితే 8వ 9వ లైన్లో ఉంది. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకు. క్లుప్తంగా చెప్పాలంటే 2 ప్రాముఖ్యమైన మర్మాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు.
మొదటి మర్మం ఏంటంటే క్రీస్తును గూర్చిన మర్మం, ది మిస్టరీ సరౌండింగ్ క్రైస్ట్. రెండవది ఫెలోషిప్ ఆఫ్ ద మిస్టరీ, సంఘమును గూర్చిన మర్మము. దీని ఎందుకు మర్మం అంటున్నాడు? గ్రీకులో మిస్టీరియాన్. ఈ మిస్టీరియాన్ అనే పదములో నుంచి మన ఇంగ్లీష్ పదం మిస్టరీ అని వస్తుంది. ఈ మిస్టీరియాన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే సంథింగ్ విచ్ ఈస్ హిడెన్ యాజ్ అ సీక్రెట్ బట్ రివీల్డ్ టు ద ఇనిషియేటెడ్. అంటే ఏదైతే రహస్యముగా ఉంచబడిందో ఆ సత్యాన్ని ఎవరైతే క్రీస్తులోనికి ఆకర్షింపబడి ఆహ్వానించబడి వారి లోపలికి వచ్చారో లోపలి ఉన్న వారికి బయలుపరచబడిన సత్యం. అంటే క్రీస్తు వెలుపల ఉన్న వారికి ఇది మర్మాలుగానే ఉంటాయి, ఇది వాళ్ళు అర్థం చేసుకోలేరు. క్రీస్తును గూర్చిన మర్మము, సంఘమును గూర్చిన మర్మము. వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాడు. 2 కొరింథీ 4:4 చూస్తున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత రక్షణ పొందని వారికి, మారు మనసు లేని వారికి, క్రీస్తుకు వెలుపట ఉన్న వారికి ఇది గొప్ప మర్మంగా ఉంది, బుద్ధిహీనంగా ఉంది. ప్రకృతి సంబంధి దేవుని విషయాలను గ్రహింపడు. అది తన చెవికి ఎలాగుందంటే వెరితనంగా ఉంది. 1 కొరింథీ 2:14 ఈ సత్యం చదువుతున్నాం. కాబట్టి మిస్టీరియాన్, రహస్యము, మర్మము, దేవుడు ఏదైతే దాచిపెట్టాడో దాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. క్రీస్తులోనికి మనల్ని తీసుకొని వచ్చి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు బడిలో చేరిన తర్వాత ఈ విషయాలు మనకు ఆయన బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 7 చిత్రపటాలు ఉన్నాయి. ఈ 7 చిత్రపటాల్లో మనం 2 చూసుకున్నాం. నూతన పురుషుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన మనసును మనకు కలుగు చేశాడు, నూతన జీవాన్ని మనలో ఉంచాడు, నూతన సృష్టిగా మనల్ని చేశాడు, నూతన నిబంధనలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఈ వాక్య పరిచర్య తర్వాత మీరు బలలో పాలు పంపులు పొందపోతున్నారు. అప్పుడు ఏమంటున్నారు? ఇది మీ పాపముల కొరకై చిందించిన క్రొత్త నిబంధన రక్తము. ఇట్స్ అ బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఒక నూతనత్వము మన జీవితంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. రెండో దృశ్యం ఏం చూసామంటే ఒక్క శరీరం. అది గత పాఠంలో అది చూస్తూ వచ్చాం. ఇట్ ఈజ్ అన్ ఆర్గానిక్ యూనిటీ అని చెప్పాం. అంటే ఏక జీవముతో మనము ఏకముగా కట్టబడి ఉన్నాం. ఏదో ఒక సంస్థలో కూడి రావటం కాదు. ఒక శరీరంలో ఏగైతే ఈ అవయవాలు ఏక జీవము కలిగి పనిచేస్తుందో, కలిసికట్టుగా ఉంటుందో, అతుకబడి ఉంటుందో ఆ విధంగా ప్రభు తన శరీరములో మనల్ని అవయవాలుగా చేశాడు అనే సత్యాన్ని చూసాం. ఈరోజు మనం ఈ 3వ విషయాన్ని చూడబోతున్నాం. దీంట్లో ఏం చూస్తున్నాము? 19వ వచనంలో మనం ఇక్కడ చూసాము. 2వ అధ్యాయంలో 19th verse ఏక పట్టణస్థులు, ఫెలో సిటిజన్స్ అని ఇంగ్లీష్ లో ఉంది. ఏక పట్టణస్థులు అంటే ఒక్క పట్టణానికి చెందినవారు. ఒక్క పట్టణానికి చెందినవాడు అంటే అర్థం ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం ఏం చదువుతున్నామంటే ఆయన యొక్క రక్తంతో మనల్ని కడిగి మనల్ని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఇంగ్లీష్లో హీ మేడ్ అస్ కింగ్స్ అండ్ ప్రీస్ట్. తెలుగులో ఒక రాజ్యముగా మనల్ని చేశాడు. హీ మేడ్ అస్ ఎ కింగ్డమ్. మనల్ని ఒక రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యములో మనం పౌరులం. వీఆర్ సిటిజన్స్ ఇన్ దట్ కింగ్డమ్. 1 పేతురు 2:9 ఏమంటున్నాడంటే చీకట్లో నుంచి, అంధకారములో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన ఈ దేవుడు మనల్ని ఏం చేశాడంట? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగాను. ఇంగ్లీష్లో హోలీ నేషన్ అని ఉంది. పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ రాజ్యము. కాబట్టి ఈ కింగ్డమ్ అనే విషయాన్ని గురించి మనం చూడబోతున్నాం. ఇది ఎంత ప్రాముఖ్యమైన ఒక సబ్జెక్ట్ అంటే బైబిల్లో దీన్ని మనం ఖచ్చితంగా దీని కొరకు సమయాన్ని కేటాయించి మనం తప్పకుండా నేర్చుకోవాలి. కొన్ని విషయాలు మీతో ఈ ఒక్క మాటలో నుంచి దేవుని రాజ్యమును గురించి, దేవుని పౌరసత్వమును గురించి, ఒక సంఘానికి ఎందుకు ఇలాంటి దృశ్యం దేవుడు మన ముందు ఉంచాడు అనే యొక్క సత్యాన్ని మనం చూడబోతున్నాం. బైబిల్ యొక్క కథ, ద స్టోరీ ఆఫ్ ద బైబిల్ క్లుప్తంగా చెప్పాలంటే ఈ విధంగా చెప్పచ్చు. దేవుని రాజ్యమును శత్రువు దోచుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో
దోచుకున్న ఆ రాజ్యాన్ని మరలా స్థాపించటానికి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఇంకనూ అది పూర్తి చేయబడలేదు. ఒక దినము రాబోతున్నది. ఆ దినములో ఈ లోకములో ఉన్న సర్వ రాజ్యాలు కూడా క్రీస్తు రాజ్యముగాను దేవుని రాజ్యముగాను మారబోతున్నది. ఇది ఎక్కడ చదువుతున్నాం? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనములో. రెవల్యూషన్ చాప్టర్ 11 verse 15. సో ద హోల్ స్టోరీ ఆఫ్ ద బైబిల్ యొక్క పూర్తి ఈ కథను ఈ 3 భాగాలుగా మనం విభజించి చెప్పచ్చు. కోల్పోయిన రాజ్యము, కొనుక్కున్న రాజ్యము, మరలా దేవుడు సమకూర్చిన రాజ్యం. ప్రకటన గ్రంథం యొక్క సారాంశం అదే. ఏ రాజ్యాన్ని అయితే ఆది కాండంలో దేవుడు పోగొట్టుకున్నాడు, మానవుడు పోగొట్టుకున్నాడు, ఆ యొక్క రాజ్యమును మరలా సంపాదించుకొని ఏ యొక్క అధికారమును మానవుడు కోల్పోయాడో ఆ అధికారమును మరలా పొంది క్రీస్తుతో పాటు క్రీస్తుతో కూడా మనం ఏలుబడి చేయనట్లు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది మాస్టర్ ప్లాన్, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇది మనసులో మనం ఉంచుకోవాలి, బ్రాడ్ అవుట్ లైన్ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడబోతున్నాం 3 అంశాలుగా చూసాం. మొదటి అంశం ఏమి చూసాము? ఇట్ ఈస్ అ రాబ్డ్ కింగ్డమ్. దేవునికి చెందిన రాజ్యమును శత్రువు దోచుకున్నాడు. అది ఎలాగ సక్సీడ్ అయ్యాడు? ఏం ప్లాన్ సక్సీడ్ అయ్యాడు? తన యొక్క స్ట్రాటజీ ఏంటి? ఏ ప్రణాళిక చొప్పున దీన్ని తన చేతిలోనికి ఈ రాజ్యాన్ని తీసుకున్నాడు అనే విషయాన్ని మనం చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో మానవుని సృష్టించేటప్పుడు చాలా ఖచ్చితంగా తేటగా 2 సార్లు ఆదాముతో ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్తమైన వాటి మీద నీవు అధికారం కలిగి ఉండాలి. హ్యావ్ డొమినియన్ 26వ వచనములో 28వ వచనంలో. ఈ సమస్త లోకాన్ని సృష్టించింది నీ కొరకు. ఈ యొక్క జీవరాశులన్నిటి మీద నీవు అధికారము చెలాయించాలి. ఐ వాంట్ యూ టు హ్యావ్ డొమినియన్. ఈ యొక్క అధికారాన్ని తన చేతిలో నుంచి లాక్కోటానికి 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. శత్రువు అక్కడికి వస్తున్నాడు, దేవుడు చెప్పింది అబద్ధం అంటున్నాడు, మీరు చావనే చావరు అంటున్నాడు. ఈ పండు దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని 2:17 దేవుడు చెప్పినప్పుడు శత్రువు ఏమన్నాడంటే, మీరు చావనే చావరు, నా మాట నమ్మండి, ఏ దినమైతే ఈ పండు మీరు తింటారో మీరు దేవుడుగా మీరే మారిపోతారు. ఆయన మీద ఆధారపడి జీవించవలసిన జీవితం మీకు అక్కర్లేదు. స్వశక్తి మీద స్వబుద్ధి మీద ఆధారపడి మీ జీవితం మీరు కొనసాగించుకోవచ్చు. ఎందుకు ప్రతిదానికి దేవుని మీద మీరు ఆధారపడాలి? Why do you want to be dependent on God for everything? Be independent. దేవుడు లేని స్వేచ్ఛ, పాపం యొక్క వేరే ఇందులో ఉంది. ఎప్పుడైతే ఈ అబద్ధాన్ని నమ్మాడో తన్ను అమ్ముకున్నాడు, దేవుడు తనకిచ్చిన దేశాన్ని కూడా అమ్ముకున్నాడు, లోకాన్ని అమ్ముకున్నాడు. కొన్ని వచనాలు నాతో మీరు ఓపికగా చదవాలని ప్రభు పేరట మిమ్మను నేను కోరుకొనుచున్నాను. చూడండి, 115వ కీర్తన, Psalm 115, 115వ కీర్తన, అందులో 16వ వచనం నేను చదువుతాను. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. He has given it to men. He has given it to human beings. ఆ మానవుడు ఏం చేశాడంట? యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథము 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఇక్కడ 24 వచనంలో ఏముంది? 24, భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. The earth is given into the hand of the wicked. ఏ భూమినైతే దేవుడు ఆదాము చేతిలోనికి ఇచ్చాడు, నీవు ఈ భూమి అంతటి మీదను అధికారము చెలాయించి నా ప్రతినిధిగా నువ్వు ఈ లోకములో ఏలుబడి చేయాలని మానవుడిని నమ్మి విశ్వసించి అధికారాన్ని ఇచ్చాడో, మానవుడు ఏం చేశాడంటే శత్రువుని యొక్క అబద్ధాన్ని నమ్మి దేవుని యొక్క వాక్యమును తృణీకరించి తన్ను అమ్ముకున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆస్తిని కూడా అమ్ముకున్నాడు. దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. అందుకనే ప్రేమైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభింపక మునుపు
శత్రువు ఆయన్ని కలుసుకుంటున్నాడు అరణ్యంలో. కలుసుకొని ఒక మాట అడుగుతున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 5 అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారము, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. చూడండి, తన పదజాలం చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు. ఇది నాకు అప్పగింపబడి ఉన్నది, ఇది నాది అని చెప్పలేడు. అది తనది కాదు. తన చేతికి ఎలా వచ్చింది? బై డిఫాల్ట్. మానవుడు చేసిన ఈ భయంకరమైన పాపమును బట్టి, దేవునికి విరోధంగా తాను చేసిన అవిధేయతను బట్టి ఎంత గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో మనం చూస్తున్నాం. అందుకని శత్రువు చాలా ధైర్యం చెప్తున్నాడు, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది, ఇది నీది కాదు. ఈ రాజ్యం నీకు మరలా కావాలంటే నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చావో నాకు తెలుసు. ఈ రాజ్యాన్ని మరలా నువ్వు సంపాదించుకోవడానికి ఈ లోకానికి వచ్చావు. అది నీ చేతికి మరలా రావాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. నన్ను మ్రొక్కాలి అన్నాడు, నాకు ఆరాధన చేయాలా అన్నాడు. యేసుప్రభు తప్పకుండా అలా చేయుడు. అటు చేసినా అతను అబద్ధీకుడు ఇవ్వడు. అయినా కూడా తన యొక్క హృదయం వాంఛ ఎలాగే ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇది ఎవరికి ఇవ్వాలో అది నా వశం, అది నా అధీనంలో ఉంది. ఇప్పుడు ఈ శత్రువుని యొక్క చేతిలో నుంచి ఈ లోకాన్ని పొందడానికి దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. ఇన్కార్నేషన్. శరీరధారిగా దేవుడు ఎందుకండి రావాలి? ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించి ఉండవచ్చు, ఏ మతంలో కూడా దేవాది దేవుడు అంటే హైందవ మతంలో ఈ యొక్క సత్యం ఉంది, ఇస్లాంలో ఇది లేదు. అంటే దేవాది దేవుడు మానవుడిగా రావటం అవతారం అంటారు, ఇన్కార్నేషన్. ఈ యొక్క ఇన్కార్నేషన్ ఎందుకు మానవ శరీర రూపంలో దేవుడు రావాల్సి వచ్చింది? మొట్టమొదటిగా దేవుడు ఎవరో మనం గుర్తెరగటానికి, ఒక మానవుడిగా వచ్చి మనకు తన్ను తాను బయలుపరిచేటప్పుడు అనేక విషయాలు మనం అర్థం చేసుకోవటానికి సులువుగా ఉంటుంది. రెండవది, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, శత్రువు ఏమని వాదిస్తాడంటే, ఈ లోకాన్ని నేను దేవుని చేతిలో నుంచి పొందలేదు, నేను పొందింది ఒక మానవుని చేతిలో నుంచి పొందాను. దీన్ని మరలా కొనుక్కునే హక్కు ఒక మానవునికే ఉంది. ఆ భూలోకమును శత్రువుని యొక్క చేతిలో నుంచి లాక్కోగలిగిన స్తోమత గాని శక్తి గాని ఈ లోకంలో ఏ మానవునికి లేదు. అందుకని దేవాతి దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది, టు బై బ్యాక్ ద కింగ్డమ్. ఈ లోకాన్ని తన వశం చేసుకోవటానికి ఆయన చేయాల్సిన పని ఏంటి? ఎప్పుడైనా రాజ్యము, కింగ్డమ్ అనే ఈ కాన్సెప్ట్ ఉంది, ఈ సిద్ధాంతం ఉందనుకోండి, ఒక రాజ్యాన్ని గురించి నేను చెప్పబోతున్నాను అన్న వెంటనే మీ మనసులో 3 వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ 3 వాస్తవాలు ఏంటి? ఒక రాజ్యం అన్నప్పుడు స్థలం ఉండాలి, టెరిటరీ. రెండోది రాజు, కింగ్ ఉండాలి. మూడవది పౌరులు ఉండాలి, సిటిజన్స్. ఈ 3 వాస్తవాలు లేకుండా రాజ్యం అనేది ఉనికిలో ఉండదు. No meaning in talking about a kingdom where there is no territory, where there is no king, where there are no citizens. ఈ భూలోకం అంతా కూడా శత్రువుని చేతిలోనికి పోయింది. దేవునికంటూ స్థలం లేదు, దేవునికంటూ పౌరులు లేరు, రాజు లేడు. మరి ఈ రాజ్యం ఎలాగా వాళ్ళు స్థాపించబోతున్నారు? నా యొక్క ఊహలో ఈ త్రియేక దేవుడు ఈ విషయాల గురించి లోతుగా ఆలోచించేసి వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారంటే, మొట్టమొదటిగా ఒక పౌరుడితో మనం స్టార్ట్ చేయాలి. వీ షుడ్ స్టార్ట్ విత్ ఎ సింగిల్ సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యమునకు చెందిన ఒక పౌరునితో ఈ రాజ్యాన్ని మనం కట్టాలి. ఈ లోకంలో ఏ మానవుడు కూడా అలాంటి పౌరసత్వం కలిగి దేవుని రాజ్యం యొక్క ప్రతినిధిగా ఉండటానికి అర్హత ఎవరికీ లేదు. కాబట్టి దేవాది దేవుడు యేసు ప్రభువుని మానవుడిగా పంపించి, ఈ టుక్ దట్ లోయర్ ఫామ్, ఆ యొక్క దిగువ స్థాయిని తాను అంగీకరించి, హీ వుడ్ హ్యావ్ టోల్డ్ ద ఫాదర్, తండ్రికి పరిశుద్ధాత్మ
వారందరితో కలిసి వారు మాట్లాడినప్పుడు నేను మొదటి పౌరునిగా ఈ లోకానికి వెళ్తాను. ఐ గో యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఇన్ టు ద వరల్డ్, సిటిజన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ లోకానికి ఆయన మొట్టమొదటి పౌరుడిగా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఎలాగుంది? యుగ సంబంధమైన దేవత ఏలుచున్నాడు. ఆ యొక్క యుగ సంబంధమైన దేవతను యేసు ప్రభు తానే 3 సార్లు, యోహాను 12:31, యోహాను 14:30, యోహాను 16:11, 3 సార్లు అంటున్నాడు లోకాధిపతి అంటున్నాడు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నాడు. మొదటి యోహాను 5:19 ఏముందంటే ఈ లోకమంతయు దుష్టుని యందు ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ది ఈవిల్ వన్. ఇలాంటి ఎనిమీస్ టెరిటరీ, శత్రువుని యొక్క రాజ్యములోనికి దేవాతి దేవుడు తన కుమారుని పంపించి మొదటి పౌరుడిగా ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన నాటి నుండి ఈ లోకములో సంచరించినప్పటికీ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేస్తూ వెళ్ళాడు. యోహాను సువార్త 4:34 ఆయన చిత్తం చేసి ఆయన ఇచ్చిన పని తుదముట్టించుటయే తన ఆహారం అన్నాడు. పరలోకము నుంచి తండ్రి చిత్తం చేయటానికే వచ్చాను, నా చిత్తం చేయటానికి రాలేదన్నాడు. 5:36-38 తండ్రి చిత్తమును ఎల్లప్పుడూ చేసే కుమారుడుగా జీవించాడు. హీ కేమ్ యాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకానికి వచ్చాడు. వచ్చి సిలువకు వెళ్ళి రక్తం కార్చాడు. ఆయన సిలువకు వెళ్ళకపోతే ఇతరులను పౌరులుగా ఆహ్వానించటానికి, శత్రువుని యొక్క రాజ్యములో నుంచి వారిని బయటికి తీసుకొని రావటానికి వేరే మార్గం లేదు. ఆయన క్రయం చెల్లించి తీరాలి. ఈ క్రయం చెల్లించటానికే ఆయన సిలువకు వెళ్ళాడు. ఆయన సిలువకు వెళ్ళి ఎప్పుడైతే తన రక్తమును కార్చి అక్కడ తన్ను తాను రిక్తునిగా, ఫిలిప్పి 2:7 చదువుతున్నాం, తన్ను తాను రిక్తునిగా చేసుకుని హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. తన అధికారమును, తాను దేవునిగా ఉన్న ఆ యొక్క సమానముగా ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి మానవుడిగా వచ్చి రిక్తునిగా చేసుకొని సిలువలో ఆయన చనిపోయిన కారణాన్ని బట్టి ఆయన మానవాళికి ఈ పౌరసత్వాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ నేపథ్యంలో ఈ కొన్ని తలంపులతో మనం మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్తలో సంఘము అంటే క్రొత్త నిబంధనలోనే సంఘము అనే పదం మొట్టమొదటిసారిగా ఎక్కడ వస్తుందంటే మత్తయి సువార్త 16:18 వస్తుంది. దీన్ని లా ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్ అంటారు. మొదటి ప్రస్తావన నియమము అంటే మొట్టమొదటిసారిగా సంఘం అనే పదం అక్కడికి వస్తుంది. ఇది ఏ సందర్భంలో వస్తుంది, ఏ నేపథ్యంలో వస్తుంది? అక్కడ కైసరు అనబడిన ఫిలిప్పి ఆ పట్టణంలో వాళ్ళు వచ్చినప్పుడు ఈ మనుష్య కుమారుని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనే ఒక ప్రశ్న ఆయన లేపాడు. వివిధమైన జవాబులు వచ్చాయి. అయితే పేతురు చాలా చక్కని జవాబు చెప్పాడు. నీవు దేవుని కుమారుడవు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఏమో మనుష్య కుమారుడని తన్ను తాను ఆయన ఆ పదాల్లో చెప్పాడు. అయితే పేతురు జవాబిచ్చినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. ఈ ఎంఫసైజ్ ద డివినిటీ. అప్పుడు అన్నాడు, ఈ యొక్క ప్రత్యక్షత నీకు మానవ శరీరులు ఎవరు ఇవ్వలేదు, పరలోకమందున నా తండ్రి నీకు ఇచ్చాడు అని చెప్పి 18వ వచనంలో ఏమంటున్నాడంటే ఈ నీవు పేతురవు, ఈ బండ మీద నీ నోటిలో నుంచి వచ్చిన ఈ ఒప్పుదల, ఈ కన్విక్షన్, ఈ కన్ఫెషన్, దీని మీద నా సంఘముని నేను కట్టబోతున్నా అని తన సంఘాన్ని గురించి మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంతవరకు వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పాత నిబంధనలో ఏ ప్రవక్తకు కూడా ఈ సంఘం యొక్క దర్శనం లేదు. వాళ్ళకు ఒకటే తెలుసు, యూదులను దేవుడు ఎన్నుకున్నాడు, హెబ్రీయులను ఎన్నుకున్నాడు, మేము ప్రత్యేక జనము, మేము నిబంధన ప్రజలము, మేమే ఆశీర్వదింపబడిన వారము అనే దాన్ని వాళ్ళు, అది ఒక్కటే వాళ్ళు నమ్మారు. అబ్రహాముతో దేవుడు చెప్పింది ఏంటి? నిన్ను ఆశీర్వదించేదను, నీ ద్వారా ఈ లోకములో ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను. దే హ్యావ్ టు బి ఎ మిషనరీ నేషన్. వారి ద్వారా ఈ స్వార్థ అనేకులకు వెళ్ళాలి. అది విడిచిపెట్టారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి సంఘం అనే కాన్సెప్టే లేదు. అన్యులు, పరదేశులు అంటే యూదులు కాని వారిని అన్యులుగా వారు చూశారు. అన్యులని చెప్తే పర్వాలేదు,
వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కుక్కలు అంటారు. దే కాల్ ది జెంటైల్స్ ఎస్ డాగ్స్. వాళ్ళలో ఉన్న ద్వేషం, వాళ్ళలో ఉన్న గర్వం, ఇది యూదుల యొక్క మైండ్ సెట్ అన్నమాట. ఆ మైండ్ సెట్ లో వాళ్ళు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయరు. సమరయులను కూడా యాక్సెప్ట్ చేయరు. దే ఆర్ హాఫ్ జ్యూస్. అశూరులు తర్వాత యూదులు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా జన్మించిన బిడ్డలు అన్నమాట. దే ఆర్ నాట్ ప్యూర్ రేషియల్ జ్యూస్. వారినే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఏ నాన్ జ్యూ, యూదుడు కాని వాడిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వారి జీవితంలో ఒక గర్వం ఏర్పడింది. వాళ్ళకి సంఘ దర్శనం అనేది లేదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ సంఘమును గూర్చిన మర్మాన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. పేతురు చెప్పిన మాటను బట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 16వ అధ్యాయం 18వ వచనంలో నా సంఘము అన్నాడు అని. తర్వాత అప్పటి నుండి 21వ వచనం, తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఈ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద క్రాస్. మొట్టమొదటిగా సంఘముల గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ సంఘముతో కలిపి సిలువను గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ స్టార్టెడ్ బోత్ ద టాపిక్స్ ఎట్ ద సేమ్ టైం. ఎందుకంటే రెండు కలిపి మాట్లాడాడు? Without the cross, there cannot be a church. అందుకనే మార్కు, లూకా, యోహాల్లో సంఘం అనే పదమే లేదు. ఈ సంఘం అనే పదం కేవలం మత్తయిలోనే ఉంది. అది 16వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, 18వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. 2 సార్లు మాత్రమే ఇది ఈ మాట వస్తుంది. 18, 17 2 సార్లు వస్తుంది. అంటే మత్తయి సువార్తలో 3 సార్లు సంఘము సంఘము సంఘం అనే పదం వస్తుంది. ఎందుకు ఈ సువార్తలోనే వస్తుంది? ఇట్ ఈస్ అ కింగ్డమ్ గాస్పల్. ఇది సువార్తను గూర్చిన, రాజ్యమును గూర్చిన సువార్త. ఈ 4 సువార్తలు కూడా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని 4 కోణాల్లో నుంచి వాళ్ళు రాశారు. మత్తయి రాసినప్పుడు ఈయన రాజు అని రాశాడు, ఈయనకు ఒక రాజ్యం ఉందని రాశాడు. మార్కు రాసినప్పుడు ఆయన దాసుడు, పరిచారకుడు, హీ కేమ్ యాస్ ఎ సర్వెంట్. లూకా రాసినప్పుడు మనుష్య కుమారుడు, హ్యుమానిటీ. యోహాన్ రాసినప్పుడు ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క డివినిటీ, దైవత్వం. యేసు ప్రభువును అర్థం చేసుకోవటానికి ఈ 4 కోణాల్లో నుంచి మనం చదివితేనే అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి ఈ ఇంట్రొడక్టరీ గాస్పెల్, ఈ మొట్టమొదటి సువార్తలో దేవుడు క్రీస్తుని ఎలాగ పరిచయం చేస్తున్నాడంటే, హియర్ ఇస్ ద కింగ్ హూ హస్ కమ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్. అందుకని ఆయన యొక్క వంశావళి చెప్పిన తర్వాత 2వ అధ్యాయంలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడనే ప్రశ్నతో 2వ చాప్టర్ ఆరంభమవుతుంది. సో ఇట్స్ ఎ కింగ్డమ్ గాస్పెల్. ఈ రాజ్యానికి సంబంధించిందే ఈ సంఘము. ఈ సంఘము ఒక దినము యేసు ప్రభుతో కూడా కలిసి ఈ లోకమును ఏలుబడి చేయబోతున్నారు. 20వ అధ్యాయం ప్రకటన 4:6లో వారు క్రీస్తుతో 1000 ఏండ్లు పరిపాలన చేశారని, ఏలుబడి చేశారు. 1000 years they reigned with Christ. Who are they? Redeemed people, విమోచింపబడిన జనాంగము. ఈ దినం సంఘం మానవ దృష్టిలో తృణీకరింపబడిన ఒక చిన్న గుంపుగా ఉంది. మీరు డాలస్ లో చాలా కొద్ది మందిగా మీరు కూడుకున్నారు. మేము కూడుకునే స్థలంలో చాలా కొద్ది మందిగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో ఎక్కువ సంఖ్య ఉంటారు. కొందరికి వాళ్ళ సొంత స్థలాలు లేవు. ఈ లోకంలో చెదిరిపోయిన, అనేక కష్టాలకు గురి అవుతున్న, హింసింపబడుచున్న సంఘముగా ఈ రోజు ఉంది. ఆకర్షణీయమైనది ఏది కూడా సంఘానికి లేదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎనీథింగ్ అట్రాక్టివ్. మరి ఈ సంఘాన్ని గురిపెట్టి ఎందుకు శత్రువు ఇంతగా శోధించి ఈ యొక్క సంఘాన్ని హింస పెడుతున్నాడంటే, ఈ నోస్ అల్టిమేట్లీ చర్చ్ ఇస్ ద ఓన్లీ కాంపిటీటర్ టు సేటన్. ఈ లోకంలో ఏ పార్లమెంటు, ఏ సెక్రటేరియట్, ఏ ఎంపరర్ కూడా, ఏ రాజ్యం యొక్క రాజు కూడా, చక్రవర్తి కూడా తన రాజ్యానికి పోటీ పడడు. కానీ ఈ సంఘము పోటీ పడుతుంది. అండ్ ద చర్చ్ ఇస్ గోయింగ్ టు బి ద విన్నర్. పాతాళ ద్వారములు ఈ సంఘమును ఎదుర్కొంటాయి, కానీ
అవి జయించలేవు, అవి ఓడించలేవు. ఎంత గొప్ప ధన్యత కలిగిన ఒక సంఘముగా మనం ఉంటున్నాం. మనకు ఎలాంటి వాల్యూ ఉంది ఈ సంఘం? ప్రభు ఈ యొక్క సంఘంలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దట్ ఫ్యూచర్ రూలర్షిప్. The call to salvation is the call to coronation. ఏ నాడైతే మనల్ని దేవుడు రక్షణకు పిలిచాడో ఏలుబడి చేయటానికి కూడా ఆయన పిలిచాడు. అందుకనే మనల్ని తన రక్తముతో కడిగి రాజ్యముగాను యాజకులుగాను చేసెను అంటే పాస్ట్ టెన్స్. ఇంగ్లీష్ లో హీ మేడ్ us kings and priests, నాట్ హీ విల్ మేక్ us. చేయును కాదు, చేసెను. అంటే ఎలాగుందంటే ఒక రాజభవనంలో పుట్టిన కుమారుడు రాజకుమారుడు. ఎందుకు? పుట్టిన స్థానం అలాంటి. ఈజ్ బోర్న్ ఇన్ అ ప్యాలెస్. హీ కెనాట్ బి అదర్వైజ్. ఈజ్ ద ఫ్యూచర్ డెసిగ్నేట్ కింగ్. రాబోవు రాజ్యానికి ఇతనే వారసుడు. దట్ ఈజ్ అవర్ ఎగ్జాల్టెడ్ కాలింగ్. మన యొక్క బహు హెచ్చైన ఉన్నతమైన పిలుపు యొక్క స్థాయి అది. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్. కాబట్టి యేసు ప్రభు సిలువకు వెళ్తేనే సువార్తల్లో అపోస్తలుల కార్యములో సంఘం అనేది రాబోతుంది. ఆయన చనిపోవాలి, క్రయం చెల్లించాలి, మొదటి పౌరుడిగా తన రక్తాన్ని ఆయన చెందించాలి, మొదటి పౌరుడిగా ఈ లోకంలో చనిపోవాలి. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేస్తాడో ఆ రక్తాన్ని మోసుకొని తండ్రి సన్నిధికి వెళ్ళి, తండ్రి ఈ లోకములో ఇతర మానవాళ్ళని కొనుక్కోటానికి ఇదో క్రయం చెల్లించాను. నౌ ఐ వాంట్ టు బై దెమ్ యాజ్ సిటిజన్స్. వారిని పౌరులుగా నేను కొనుక్కోటానికి ఆశపడుతున్నాను. కాబట్టి ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకున్నారో we are saved from the kingdom of Satan to the kingdom of God. శత్రువుని యొక్క రాజ్యములో నుంచి దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాం. కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మత్తయి సువార్తకు మరలా వద్దాం. మత్తయి సువార్తలో ఎన్ని విషయాలు రాజ్యాన్ని గురించి ఉన్నాయో చూడండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు 23వ వచనం 4:23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త. ఇట్ ఈస్ ద కింగ్డమ్ గాస్పెల్ దట్ వి ఆర్ ప్రీచింగ్ టుడే. మనం బోధించే ఈ యొక్క సువార్తకి చాలా పేర్లు ఉన్నాయి. అయితే మత్తయి సువార్తలో 3 సార్లు, ఇక్కడ 4:23లో ఉంది, 9వ అధ్యాయం 35వ వచనంలో ఉంది, 24వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. 3 సార్లు మరలా దేవుని రాజ్యమును గూర్చిన సువార్త, రాజ్యమును గూర్చిన సువార్త. ఈ రాజ్యమును గూర్చిన సువార్త మనం ప్రకటించేటప్పుడు ఒక రాజ్యములోనికి ప్రజలను మనము ఆహ్వానిస్తున్నాం. ఈ పౌరసత్వాన్ని మనం ఈ సువార్త ద్వారా వాళ్ళకి అందిస్తున్నాం. తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో ఏం ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, లెట్ దై కింగ్డమ్ కమ్. మన ప్రార్థనలో ప్రయారిటీగా ఉండాలి. ఆయన నీ తండ్రి అయిన వెంటనే నీవు నేను చేయవలసిన ప్రార్థన ఏంటి? నీ రాజ్యం రావాలి. 13వ వచనంలో తెలుగులో లేదు కానీ అది, మా రుణములను క్షమించుము, దుష్టు నుంచి తప్పించుము అనే మాటలతో అక్కడ ముగించబడి ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు చూసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే, దైన్ ఇస్ ద కింగ్డమ్, ఆ రాజ్యము మీది అనే మాట అక్కడ రాయబడి ఉంది. కింద నోట్స్ లో ఇచ్చారు చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమేనని కూర్చబడి ఉన్నదని కింద ఫుట్ నోట్స్ లో ఇచ్చారు. సో ద లార్డ్స్ ప్రేయర్, ప్రభు యొక్క ప్రార్థన, తండ్రి మనకి కుమారుడైన యేసు ప్రభు మనకి నేర్పించిన ఆ మాదిరి ప్రార్థనలో ఇట్ బిగిన్స్ విత్ ద కింగ్డమ్ అండ్ ఎండ్స్ విత్ ద కింగ్డమ్. నీ రాజ్యము వచ్చును గాక, ఈ రాజ్యము నీది అనే ఒక నిర్ధారణ, ఒక అఫర్మేషన్ తో అది ముగించబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అనుకుంటా, అక్కడేమనుంది? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. వాట్ షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ మై ప్రయారిటీ లిస్ట్ ఇన్ మై సీకింగ్. లోకములో మానవుడు అనేక విషయాల కొరకు వెతుకుతున్నాడు. చదువు కొరకు, జ్ఞానం కొరకు, ప్రఖ్యాతి కొరకు.
అనేక విషయాలు మనం వెతికేది ఉంది. ఒక దేవుని బిడ్డగా, వెలిగింపబడిన దేవుని బిడ్డగా నా ప్రయారిటీ ఎలా ఉండాలి? అన్నిటికంటే ఎక్కువగా నేను ఏది వెతకాలి? దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదట వెతకాలి. దట్ ఈస్ మై ప్రైమరీ కాలింగ్. ఒక ఐటీ ప్రొఫెషనల్ గా ఉండొచ్చు, హౌస్ వైఫ్ గా ఉండొచ్చు, టీచర్ గా ఉండొచ్చు. ఏ ప్రొఫెషన్ లో లోకంలో ఉన్నప్పటికీ యువర్ సెక్యులర్ ప్రొఫెషన్ ఈజ్ ఓన్లీ ఏ సెకండరీ ప్రొఫెషన్. ఇట్స్ నాట్ అ ప్రైమరీ ప్రొఫెషన్. ప్రథమంగా దేవుడు మిమ్మును నన్ను పిలిచిన ఆ మొదటి పిలుపు, ఫస్ట్ డ్యూటీ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును వెతుకుట, దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేయుట, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించుట. ఈ వాక్యాన్ని మనం ప్రకటించేటప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనము మరి ఒక మాట చూస్తున్నాం. 13:19 చూడండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా. దిస్ ఇస్ కాల్డ్ వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని వాక్యానికి యేసు ప్రభు స్వయంగా ఇచ్చిన మరి ఒక పేరు ఇది. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద కింగ్డమ్. లూకా సువార్త 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఇద్దరు ఆయన వెంబడించడానికి, ఆయన పరిచర్య చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇష్టపడిన వాళ్ళతో ఏమంటున్నాడో చూడండి. 59లో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ప్రాబబ్లీ బహుశా తన తండ్రి చాలా సిక్గా డెత్ బెడ్ లో ఉన్నాడు. ఆయన మరణ దినాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా దగ్గర ఉంది. ఆయన మరణిస్తాడు. కాబట్టి ఆ భూస్థాపన కార్యక్రమాలన్నీ ముగించుకొని యాజ్ అ బ్యూటిఫుల్ సన్ అది ముగించుకొని నేను వస్తాను, కొత్త టైం నాకు ఇవ్వండి. దానికి ప్రభు ఏమంటున్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. దట్ ఈస్ ప్రయారిటీ. ఇది ఎవరైనా చేయగలుగుతారు. అయితే దేవుని రాజ్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ లోకంలో. ఆ రాజ్యాన్ని స్థాపించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకని యేసు ప్రభు స్వార్థను ప్రకటించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ము. ఈ రాజ్యం మీ మధ్యకి వచ్చింది. ఎలాగొచ్చిందండి? టెరిటరీ లేదు కదా, రాజు లేడు కదా, మొదటి పౌరుడు వచ్చేసాడు. ఆ పౌరుడే యేసు ప్రభు. ఆ పౌరుడుగా వారితో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క మాస్టర్ ప్లాన్ మీరు మనసులో రఫ్గా అండర్స్టాండ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. దేవుని హృదయానికి బహు సమీపంగా ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే దేవుని రాజ్యం. వెరీ డియర్ సబ్జెక్ట్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈ రాజ్యాన్ని ఆదికాండంలో కోల్పోయాడు. ఈ రాజ్యాన్ని మరలా సంపాదించి తండ్రికి ఆయన అప్పగించాలి. ఈ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ రాజ్యములో వారసులుగా చేయటానికి మిమ్ముకు నాకు రాజ్య స్వార్థను అందించాడు. అందుకని తిరిగి జన్మించే అనుభవాన్ని ప్రభు 2 విధాలుగా దాన్ని వర్ణించాడు. యోహాను 3:3 ఏం చూస్తున్నాం? ఒకడు నిజంగా తిరిగి జన్మించకపోయినట్లయితే అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్, హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని చూడలేడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మింపని ఎడల దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. దేవుని రాజ్యమును చూచుట, దేవుని రాజ్యములో ప్రవేశించుట. ఎందుకు ఇది చాలా కష్టం? ఇది అదృశ్యమైన ఒక లోకము. ఇది ఒక ఎర్త్లీ కింగ్డమ్ కాదు, భూగోళిక లోకం కాదు. ఇప్పుడు దేవుడు చూపించడానికి ఇట్స్ ఎ స్పిరిచువల్ కింగ్డమ్ నౌ. ఈ దినాల్లో అది ఆత్మీయ లోకముగా ఉన్నది. ఆ లోకములో మనల్ని ప్రవేశించడానికి, మనల్ని ఆహ్వానించడానికి సువార్తను ప్రభు మనకు అప్పగిస్తున్నాడు. కాబట్టి రక్షింపబడిన మనలను దేవుడు ఈ యొక్క సువార్తను ఇచ్చి మనల్ని పిలుస్తున్నాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 దినాలు ఆ శిష్యులతో గడిపాడు. ఈ 40 రోజులు ఆయన గడిపాడు కదా, వాళ్ళతో ఏం మాట్లాడాడు? ఆయన యొక్క సెంట్రల్ సబ్జెక్ట్ ఏంటి? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడండి. ఈ మాట కూడా మీరు చూడాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. There was a one single subject he spoke again and again and again and again.
ఇది ఎంత ప్రాముఖ్యమైతే యేసు ప్రభు ఈ ఒక్కదాన్నే నొక్కి వాళ్ళతో చెప్పాడు. నేను ఉండబోయేది 40 రోజులు. మీరు ఏ సబ్జెక్ట్ మీద మీకు క్లాస్ తీసుకొని ఒక్క సబ్జెక్టే మీకు నేను మరలా చెప్పి వెళ్ళబోతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైందని ఆ ఒక్క విషయాన్ని గురించి మాట్లాడి. ఈ అపోస్తుల కార్యములు అంటే ఇది సంఘ చరిత్ర యొక్క పుస్తకం. ఈ పుస్తకం ఎలాగ ముగిస్తుందో చూడండి. కమ్ టు ద లాస్ట్ చాప్టర్, 28వ అధ్యాయం. ఇక్కడ పౌలు తన అద్దీంట్లో 2 ఏండ్లు ఉన్నాడంట, 2 సంవత్సరాలు ఉన్నాడంట. అతను అక్కడ ఉన్నప్పుడు చాలా మంది వచ్చాడు. ఆ రోమా పట్టణంలో నుంచి స్వార్థ వినడానికి ఆయన ఇంటికి వచ్చాడు. ఎందుకంటే హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు ఆయన. వాళ్ళకి ఏమని బోధించాడు? 31, ఏ ఆటంకమును లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. Acts begins with the kingdom of God and closes with the kingdom of God. That's the church history. సంఘము యొక్క చరిత్రలో ఈ సంఘమును గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. పౌలు ఆ విషయాన్ని మరలా మాట్లాడుతున్నాడు. సో వి నీడ్ టు నో దిస్. ఇది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. ప్రభువా, నేను రక్షింపబడిన దేవుని బిడ్డగా నన్ను ఒక పౌరునిగా నువ్వు చేసి ఉన్నావు. అందుకనే మరలా జన్మించుట, తిరిగి జన్మించుట అంటే దాని అర్థం మూల భాషలో పైనుండి జన్మించుట, బీయింగ్ బార్న్ ఫ్రమ్ అబౌవ్. ఈ పైనుండి జన్మించిన కారణాన్ని బట్టి ఫిలిప్పీ 3:20 ఏం చదువుతున్నా? మన పౌరసత్వము పరలోకమందున్నది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఆ సిటిజన్షిప్ ఆ పరలోకంలో ఉన్న కారణాన్ని బట్టి హెబ్రీ 3:1 ఏం చూస్తున్నాం? పరలోక సంబంధమైన పిలుపు. అవర్ కాలింగ్ ఈస్ ఆల్సో హెవెన్లీ. దో వీఆర్ లివింగ్ ఆన్ అర్త్. ఈ భూమిలో మనం సంచరించినప్పటికీ, నడుచుకున్నప్పటికీ, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఈ రాజ్య సువార్తను మన చేతిలో ఉంచారు. అంటే ఈ రాజ్యము ప్రస్తుత కాలములో మానవుని జీవితంలో ఎక్కడ ప్రారంభం అవుతుంది? భౌతికంగా, భూగోళ రీత్యా లోకంలో కాదు ఇది స్టార్ట్ అయ్యేది. ఇట్ స్టార్ట్స్ ఇన్ మై పర్సనల్, ఇండివిజువల్, హిడెన్ లైఫ్. నా అంతరంగ జీవితంలో ఇది ప్రారంభం అవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 14. దయచేసి బైబిల్లో ఈ యొక్క వాక్యాన్ని మీరు కూడా తిప్పి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం అంటే నిర్వచనం ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్? ఇక్కడ చూస్తున్నాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. 3 basic fundamental aspects of the kingdom of God. దేవుని రాజ్యమును గూర్చిన 3 వాస్తవాలు: నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఆల్ ద 3 ఆర్ ఇన్వర్డ్ రియాలిటీస్. ఇది బాహ్యంగా కనపడేది కాదు. అంతరంగములో ఒక మానవుని యొక్క జీవితంలో జరగవలసిన 3 విషయాలు. ఈ రాజ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని నీతితో స్టార్ట్ అవుతుంది. ఆ నీతి ద్వారా సమాధానం వస్తుంది. ఎక్కడైతే నీతి ద్వారా సమాధానం వచ్చిందో ఆ సమాధానము ద్వారా పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఈ లోకం అయితే ఆఖరిలో ఉన్న సమాధానం కావాలంటున్నారు, ఆనందం కావాలంటున్నారు, కానీ దేవుని నీతి వద్దంటున్నారు. అందుకని ఈ లోకము సమాధానము పొందలేదు, ఆనందాన్ని కూడా పొందలేదు. దేవుడుంచిన క్రమం ఇది. ఈ నీతిని మన జీవితంలో ఉచితంగా ఆపాదించడానికి, మనము సంపాదించని ఆ నీతిని మనకి ఇవ్వడానికే యేసుప్రభు శిలువకు వెళ్ళాడు. ఈ నీతిని మనకి ఇవ్వకపోతే మనం రాజ్య పౌరులుగా మారలేము. అందుకనే రోమా 5:9 చదువుతున్నాం, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి. రోమా 4:25 చదువుతున్నాం, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులు అవటానికి ఆయన లేపబడి ఉన్నారు. His blood, his resurrection, the basis of our justification. నీవు నేను నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు 2 విషయాలు చేయాల్సి వచ్చింది. ఆయన రక్తం కార్చాల్సి వస్తుంది. రోమా 5:9.
ఆయన తిరిగి లేవవలసి వచ్చింది. రిజరక్షన్. ఈ రెండు జరిగిన కారణాన్ని బట్టి ఏ మానవుడిని కూడా నీతిమంతులుగా చేసే క్రయం చెల్లించబడింది. ప్రైస్ హస్ బీన్ పెయిడ్. అయితే ఈ లోకంలో అందరూ నీతిమంతులుగా అయిపోయారా? లేదు. హీఈస్ ద పొటెన్షియల్ సేవియర్ ఫర్ ఆల్, బట్ నాట్ ద ప్రాక్టికల్ సేవియర్. అందరినీ రక్షించుకోగలిగిన స్తోమత కలిగిన రక్షకుడు, అయితే అందరిని రక్షించలేకపోతున్నాడు. ఎందుకంటే మానవుడు చేయాల్సింది ఒకటి ఉంది. అతను ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఆ శంకర్లాగా ప్రభువా పాపిని నన్ను కరుణించుము అని ప్రార్థన చేయాలి. అతను అలా ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి లూకా 18:14 అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. అతను నీతి కొరకు అడగలేదు. ప్రభువా నీ యొక్క కోపము చల్లారును గాక. గ్రీకు పదంలో అదే అన్నమాట. కరుణించుము అనే పదానికి అర్థం దేవుడు తాను అడగనది తనకిచ్చాడు, నీతినిచ్చాడు. మారు మనసు నీతి పొందటానికి. రెండవది విశ్వాసము. రోమా 5:1 విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చాలి. ఈ నీతి ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో, ఎప్పుడైతే మన పాప క్రయాన్ని దేవుడు చెల్లించాడు, పాప భారమును ఆయన మోసుకున్నాడు, సిలువలో రక్తం కార్చి చనిపోయాడు, నీతియుక్తముగా ఇన్ లీగల్ వే చట్టబద్ధమైన ఒక కార్యాన్ని సిలువలో దేవుడు చేశాడు. He did not simply forgive by speaking it. He did something horrible on the cross. ఎంతో భయంకరమైన ఆ యాతన గుండా సిలువలో ఆయన మరణించి క్రయం చెల్లించాడు. Salvation is free, but it is not cheap. ఉచితమైంది కానీ చవకబారింది కాదు. ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించి మన అందుబాటులో దేవుడు ఇచ్చాడు. ఈ రక్షణను, ఈ నీతిని పొందే ఏ హృదయంలో కూడా దేవుని సమాధానం వస్తుంది. ఎప్పుడైతే దేవుని సమాధానం వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. బలను సమీపించే మనము ఈ తలంపులతో దేవుని సన్నిధికి వెళ్తాం. ప్రభువా ఈ బల్లలోని చేయి వేస్తున్నా, నా కొరకు చిందించబడిన ఈ యొక్క నూతన నిబంధన రక్తం నన్ను పౌరునిగా చేయటానికి, దేవుని రాజ్యం యొక్క వారసునిగా చేయటానికి, మీ పట్టణములో ఒక పట్టణస్థుడిగా నన్ను చేయటానికి ఇంత గొప్ప క్రయాన్ని మీరు చెల్లించారు. కాబట్టి మీకు వందనాలని చెప్తాను. సంఘము అన్నప్పుడు వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఎ కింగ్డమ్. ఒక రాజ్యం యొక్క పౌరులం, ఒక రాజ్యమునకు చెందిన పౌరులం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతో గొప్ప క్రయాన్ని మా కొరకు సిలువలో మీరు చేసి ఆ క్రయాన్ని చెల్లించి మమ్మల్ని కొనుక్కున్నారయ్యా. ఈ పౌరసత్వాన్ని మాకు ఉచితంగా మీరు మీ ఖర్చులో మాకు ఇస్తున్నారు. దీన్ని మేము అర్థం చేసుకోవటానికి, అర్థం చేసుకున్న మేము, ఈ పౌరసత్వమును పొందిన మేము ఏం చేయాలో అది కూడా మాకు నేర్పించాలి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.